టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదమే చాలా దరిద్రంగా తయారైపోయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే. ఇవ్వాలి ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది చాలా మంది పట్టించుకోవట్లేదు. సో టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు మనకేం చెప్తారంటే, నువ్వేం చేయలేవు, నీ జీవితం బాగుపడదు, నీ బతుకింతే అన్నట్టుగా మాట్లాడతారండి. ఇది ఒక రకమైన టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్. సెకండ్ రకమైన టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే, వాళ్ళు మీరు ఓన్లీ తప్పు చేయటానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఏదైతే మన వాల్యూస్ ఉన్నాయో, మన ఎథిక్స్ ఉన్నాయో, వాటికి అగెన్స్ట్ గా పోతే ఏమవుతుంది, ఎవడు చూసొచ్చాడో పెద్ద సమాజం 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 అంటాడు, ఎవడు పట్టించుకుంటాడు, ఇవాళ ఏదో కామెంట్ చేస్తారు, రేపు మర్చిపోతారా, నీకు ఇష్టం వచ్చింది చేయి, నీకు నచ్చింది చేయి. మీకు కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తొచ్చి ఉండాలి. టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదం ఓన్లీ నేను సోషల్ మీడియాకే పరిమితం చేయట్లేదండి. మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ కూడా కావచ్చు. వాళ్ళేం సెలబ్రిటీలు కాదు, వాళ్ళకేం ఫాలోవర్స్ లేరు, కానీ వాళ్ళకి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది. కానీ ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ చాలా నెగిటివ్గా చేస్తుంటారండి. మనకి తెలియకుండానే మన మైండ్లో వాళ్ళు విషాన్ని ఎక్కిస్తుంటారు. అది మన ఆనందాన్ని చంపేస్తుంది, అది మన పీస్ ఆఫ్ మైండ్ని చంపేస్తుంది, మన ఆత్మవిశ్వాసాన్ని మ్యూట్ చేసేస్తుంది. టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని మన లైఫ్లో మ్యూట్ చేయాలి. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు వినటం ఇష్టం లేకపోతే మ్యూట్ చేస్తున్నాం. అంటే అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో నడుస్తుంది, కానీ మనకు వినపడదు. ఇక్కడ మ్యూట్ చేయటం అంటే అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి వీళ్ళని అవాయిడ్ చేయలేకపోవచ్చు ఈ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, కానీ వాళ్ళ ఇష్టం వచ్చింది వాగని మనకు అనవసరం, మనం మాత్రం ఎక్కించుకోకూడదు.